హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అప్డేటెడ్ టెక్ ఎమర్జింగ్ టెక్ ఎరా. ఈ రోజు వచ్చేసి మనం పైథాన్లో కోడ్స్ అనేవి అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూస్తాం. అండ్ ఈ రోజు మనం పైథాన్లో కోడ్స్ ఎలా రాయాలి అని కూడా చూస్తాం. ఫస్ట్ అయితే మన టాపిక్ని కోడ్ కంపైలేషన్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక కోడ్ని చూద్దాం, వాడతాను, సేవ్ అవుతుంది. అండ్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది, హలో వరల్డ్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తాను. ఇక్కడ ఏమని చెప్పంటే ప్రింట్ హలో వరల్డ్. అండ్ నేను ఒక ఆపరేషన్ ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నా, అంటే నేను ఒక 10+5 అనేదాన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు చూడండి 10+5 ఇవ్వడం వల్ల నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా, సేవ్ చేసుకొని దీన్ని మళ్ళీ కంపైల్ చేస్తే 15. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇన్సైడ్ ఇచ్చింది జస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి అని, కానీ ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదేంటంటే ఇప్పుడు నేను బ్రాకెట్లోనే 10+5 అనేది ఇస్తాను, చూద్దాం ఏమని ప్రింట్ అవుతుందో. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వట్లేదు, డైరెక్ట్గా 10+5 అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనం ఈ వీటిలో ఏవైతే ఇస్తామో ఆ పోస్ట్ ఆఫీస్ లోపల వాటిని డైరెక్ట్గా కంపైలర్ అనేది ప్రింట్ చేస్తుంది. ఎలాంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఎలాంటి ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వదు. ఇక్కడ మనం చూసుకుంటున్నామంటే సేమ్ అలానే ఇలా మనం పైథాన్ కోడ్ని కంపైల్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన టాపిక్లోకి మూవ్ అయిపోతాం. ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ టాపిక్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అని ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఈ ఏ అనే దాంట్లోని నేను 10 అని చెప్పి ఒక నెంబర్ని స్టోర్ చేస్తున్నా. ఈ 10 అనే నెంబర్ ఏ డేటా టైప్ ఎలా తెలుస్తుంది కంపైలర్కి? పైథాన్లో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కంపైలర్ అనేది దానికి అదిగా తెలుసుకుంటుంది. ఇది ఏ అంటే 10, అంటే 10 అనేది ఒక ఇంటిజర్. సో ఇంట్ అనే డేటా టైప్ని నేను ఇక్కడ స్టోర్ చేశాను అని. ఓకేనా? ఇప్పుడు డేటా టైప్స్ అసలు ఏమేమి ఉంటాయంటే, నెంబర్ డేటా టైప్స్ ఉంటాయి, బూల్ డేటా టైప్స్ ఉంటాయి, సీక్వెన్స్ డేటా టైప్స్ ఉంటాయి, మ్యాపింగ్ డేటా టైప్స్ ఉంటాయి, సెట్స్ ఉంటాయి. అసలు నెంబర్ డేటా టైప్స్ అంటే ఏంటి, బూల్ డేటా టైప్స్ అంటే ఏంటి, సీక్వెన్స్ డేటా టైప్స్ అంటే ఏంటి, మ్యాపింగ్ డేటా టైప్స్ అంటే ఏంటి, సెట్స్ అంటే ఏంటి, నేను అన్ని మీకు చెప్తాను నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్లోని. ఇక్కడ నెంబర్స్ అనే దాంట్లోని 3 టైప్స్ ఉన్నాయి: ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంట్ అంటే ఏంటి? డైరెక్ట్గా మనం వాడే ఇంటిజర్స్ 10, -5 ఇలాగా. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లోట్. ఫ్లోట్ కూడా మనం వేరియబుల్స్లో స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ అనే దాంట్లో 5.6 అనేది స్టోర్ చేస్తాను అండ్ తీసుకుంటుంది కూడా. అండ్ అది పైథాన్లో ఉన్న ప్లస్ పాయింట్, అది దానికి మనం ఏం చేయలేము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే తెలుసు కదా మనకి, ఐ అనే లెటర్తో ఒకటి ఇండికేట్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి నార్మల్ రియల్ నెంబర్ ఉంటుంది. ఐ అంటే ఇమాజినరీ నెంబర్. సేమ్ అట్లానే బూల్. బూల్ అంటే ట్రూ అండ్ ఫాల్స్, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. అండ్ సీక్వెన్స్ వచ్చేసి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే నేను మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పా, ఒకవేళ ఎవరైనా చూడకపోతే కానీ వెళ్ళి చూసేయండి. పాత వీడియోలో ఏమని చెప్పా, స్ట్రింగ్ అంటే ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా? లిస్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పే వాటిలో మీకు అర్థమవుతుంది. టపుల్ కూడా సేమ్ అంతే. స్టోరింగ్. డిక్ట్ అనేది డిక్షనరీ అని దీని ఫుల్ ఫామ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది మ్యాపింగ్ చేస్తుంటుంది ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి. ఫ్రోజన్ సెట్ అనేవి కూడా డేటా టైప్సే. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్స్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ డేటా టైప్స్లోని సింగిల్, డబల్ అండ్ ట్రిపుల్ ఉంటాయన్నమాట స్ట్రింగ్స్లోని. అంటే ఇప్పుడు చూడండి, నేను స్ట్రింగ్స్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. నేను ఇలా రిప్రజెంట్ చేసిన, ఇలా రిప్రజెంట్ చేసిన, ఇలా రిప్రజెంట్ చేసిన నా కంపైలర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇది స్ట్రింగ్ డేటా టైప్. ఇప్పుడు చూసుకుంటే న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ డేటా టైప్లో నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి: ఇంట్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్ అంటే డైరెక్ట్గా
ఒక వేరియబుల్లోకి ఒక నెంబర్ అనేది డైరెక్ట్గా స్టోర్ అయిపోతుంది. ఆర్ మనం రీడ్ చేసుకోవచ్చు నెంబర్ని ఇంట్ అనే డేటా టైప్ని వాడుతూ. ఇప్పుడు నేను ఫ్లోట్ అనే డేటా టైప్ని 10.5 అనే నెంబర్తో తీసుకుంటున్నాను. జస్ట్ ఇవి నేను ఎస్యూమ్ చేసుకొని తీసుకుంటున్న వాల్యూస్ 10 అండ్ 10.5 అనేవి. ఓకేనా, ఇవి న్యూమరిక్ డేటా టైప్స్. ఇందులో మనం నెంబర్స్ని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు న్యూమరిక్ డేటా టైప్స్ మీద ఒక ఎగ్జాంపుల్ కోడ్ని చూద్దాం. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఈ కోడ్ కనుక మనం చూసినట్టయితే ఈ కోడ్లోని నేను ఏం చేసా, జస్ట్ 5+5 అని నేను ఒక ఎడిషన్ని పర్ఫామ్ చేసా ఫస్ట్ లైన్లోని. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేసి నేను రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి 10 అని చెప్పి వచ్చింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, నేను 6+5 అనేది లోపల ఇచ్చాను. అండ్ ఇక్కడ బయట నేను ఆపరేషన్ పర్ఫామ్ చేసా 6+5 అని, అది తీసుకుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇది మన డేటా టైప్స్ అనమాట. చూడండి, ఇక్కడ నేను ఇంట్ని స్టోర్ చేశాను. ఎలా అంటే ఇక్కడ నేను ఇంటీజర్ని ఏలో స్టోర్ చేసా. అండ్ నెక్స్ట్ చూస్తే బిలోని ఫ్లోట్ అంటే ఏంటి అనుకోవద్దు, ఫ్లోట్ అంటే డెసిమల్. ఓకేనా, ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ నేను స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ని ఒక డెసిమల్ని కలిపి యాడ్ చేస్తున్నా. నార్మల్గా అయితే ఏమొస్తుంది చెప్పండి మనకి, నేను 10.7ని 10ని కనుక యాడ్ చేస్తే ఆబ్వియస్లీ 20.7 రావాలి. అది వస్తుందా రావట్లేదా, లెట్స్ సి. ఇప్పుడు నేను సిని ప్రింట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూస్తే మనకి చూడండి ఇక్కడ 20.7. నేను సికి ఇంట్లోనా ఫ్లోట్లోనా అని చెప్పలే కదా, కానీ వచ్చింది. అంటే చూడండి, ఇక్కడ నేను టైప్ ఆఫ్ ఏ ఒక టైప్ ఏంటి అని అడిగా. ఇక్కడ చూడండి, క్లాస్ ఆఫ్ ఇంట్ అని చెప్పి ఇచ్చింది. అండ్ సి యొక్క టైప్ ఏంటి, నేను దీనికి విడిగా స్పెసిఫై చేయలేదు సి టైప్ ఇది అని, బట్ అది తీసుకుంది. సో అది ఫ్లోట్ అనమాట. ఇక్కడ చూడండి, నేను ఫ్లోట్ అని చెప్పి తీసుకున్నా, అలా అనమాట. ఓకేనా, ఇది డేటా టైప్స్లో కోడ్స్ చేయాలంటే. చూసుకుంటే సీక్వెన్స్ డేటా టైప్స్, టపుల్ అండ్ లిస్ట్. టపుల్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తుందంటే, టపుల్ వచ్చేసి మెయిన్లీ ఒక ఇమ్యూటబుల్ డేటా టైప్. అంటే ఏంటి ఇమ్యూటబుల్ డేటా టైప్ అంటే, ఇది మనం మార్చలేము. ఓకేనా, మనం ఒకసారి ఫిక్స్ చేసేసాక అంటే ఇది ఫిక్స్డ్గా ఉంటుంది, ఈ వాల్యూస్ ఇవ్వాలి, ఇంట్ ఇవ్వాలి, ఫ్లోట్ ఇవ్వాలి అని. అయితే చాలా అంటే చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది టపుల్ అనేది కంపేర్ టు లిస్ట్. ఓకేనా, కంపేర్ టు లిస్ట్ చూసుకోండి, లిస్ట్ అనేది చాలా స్లోగా వర్క్ చేస్తుంది. లిస్ట్లోని మనం డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క ఇన్పుట్ అంటే, నేను ఒక లిస్ట్ అని చెప్పి ఒకటి తీసుకొని నేను అందులోని 1 అండ్ సంథింగ్ నేమ్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్స్ అనేవి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నేను 1, నేమ్ అని చెప్పి ఇవ్వడానికి అవ్వదు. ఇక్కడ నేను 1, 2 ఆర్ సంథింగ్ ఎల్స్ ఇలా మాత్రమే ఇవ్వాలి. ఇది సీక్వెన్స్ డేటా టైప్స్. ఇవి టపుల్ అనేవి కంప్లీట్లీ ఫిక్స్డ్గా ఉంటాయి. టపుల్ అనేవి మనం మార్చలేము. బట్ లిస్ట్ అనేది డైనమిక్గా అలొకేట్ అవుతుంది, అంటే డైనమిక్గా తీసుకుంటుంది ఏదైనా. అండ్ ఇది మ్యూటబుల్ అని చెప్పి ఎందుకంటాం, డిఫరెంట్ టైప్స్ ఇందులో స్టోర్ చేయగలం కాబట్టి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే, మెయిన్లీ ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి మనం మార్చాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ = 10 అనే వాల్యూ నేను తీసుకున్నా. అండ్ నేను దీన్ని ఫ్లోట్లో ప్రింట్ చేయమన్నాను. ప్రింట్ చేస్తుందా లేదా, 10.0 అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. టైప్ కన్వర్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే, యూజర్ అంటే ప్రోగ్రామర్ అంటే మనకి మనంగా ఓన్గా స్పెసిఫై చెయ్యాలి. ఇంట్లో ఉంది ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయి, ఫ్లోట్లో ఉంది ఇంట్లోకి కన్వర్ట్ చేయని మనం స్పెసిఫై చేయాలి. బట్ ఇంప్లిసిట్ అంటే దానికి అదిగా కన్వర్ట్ అయిపోతుంది. ఇందాక మనం ప్రోగ్రాంలో చూస్తే C = A + B అని ఇవ్వగానే
20.7 అని చెప్పి కన్వర్ట్ అయిపోయింది కదా, అలాగా ఇంప్లిసిట్ కన్వర్షన్ అనమాట. ఇప్పుడు మనం అసలు టైప్ కన్వర్షన్స్ మీద ఒక కోడ్ చూడండి. ఇప్పుడు అసలు ఆ టైప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 18 అని చెప్పి తీసుకున్నా. చూడండి, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 18. తర్వాత దాన్ని అదొక ఇంటీజర్ కదా, అది మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఇదేంటి, ఒక ఇంటీజర్. తర్వాత నేను దాన్ని ఫ్లోట్ లోకి చేంజ్ చేసా. చూడండి, అక్కడ నేను ఫ్లోట్ అని చెప్పి ఇచ్చా కదా. చూడండి, ఇక్కడ నేను ఫ్లోట్ అని ఇక్కడ ఒక కీవర్డ్ ని మెన్షన్ చేసా. ఫ్లోట్ అనేది ఒక కీవర్డ్. కీవర్డ్స్ అంటే ఏంటి అని మనం ఆల్రెడీ పాత వీడియోస్ లో డిస్కస్ చేసాం. ఇప్పుడు చూసుకుంటే నేను అసలు ఏజ్ యొక్క టైప్ ఏంటి అండ్ ఏజ్ ఏంటి అని చెప్పి ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. ఇది చూడండి, నేను ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే, నేను ఇది సేవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తే నాకు క్లాస్ అనేది ఫ్లోట్ అని చెప్పి చూపించింది. చూడండి, నేను పాస్ చేసిన వాల్యూ ఏంటి, ఇంటిజర్. నేను ఎక్స్ప్లిసిట్ గా కన్వర్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది ఫ్లోట్ లోకి మారింది. అండ్ నాకు వచ్చిన వాల్యూ ఏంటి, 18.0. 18 అని రాలేదు కదా. అండ్ అది ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. కన్వర్షన్స్ లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చూద్దాం. ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాను నేను. ఇది ఒక స్ట్రింగ్. చూడండి, నేను డబల్ ఇన్వర్టెడ్స్ లోని తీసుకున్నాను. సో నేను ఒక స్ట్రింగ్ ని ఏ అనే వర్డ్ లో స్టోర్ చేశాను. మనం ఎక్కడైనా వర్డ్స్ ని నెంబర్స్ లోకి మార్చగలమా? లేదు కదా. నేను ఇప్పుడు కంపైలర్ కి నా వర్డ్ ని నేను నెంబర్ లోకి మార్చు అని చెప్తున్నా, అది ఎలా చేయగలదు? సో ఇక్కడ చూడండి, మనకి ఏమైనా డిస్ప్లే అవుతుందో. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయ్యింది, ఇన్వాలిడ్ లిటరల్ ఇంట్. చూడండి, సో ఇక్కడ తను అనే వర్డ్ ఎట్టి పరిస్థితిలోని ఇంట్ కాదు అండ్ మనం దాన్ని కన్వర్ట్ చేయలేము. ఇలాంటివి ఎర్రర్స్ అనమాట. ఇలాంటివి మనం మినిమైజ్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే కొన్ని బిల్ట్ ఇన్ కన్వర్షన్స్. ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు ఇంట్ ఒకటి. ఇంట్ ఆల్రెడీ నేను మీకు చెప్పా కదా ఇంట్లో ఎలా తీసుకోవాలి అని. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లోట్. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ. బూల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. టపుల్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది టపుల్లో కన్వర్ట్ చేస్తుంది. డిక్ట్ ఆల్రెడీ నేను మీకు చెప్పా. లిస్ట్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్పా కదా. సేమ్ అంతే. టపుల్ ఎట్టి పరిస్థితుల్లో టపుల్ అండ్ లిస్ట్ మిడిల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. టపుల్ అంటే కంప్లీట్లీ ఇమ్యూటబుల్. సేమ్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ మాత్రమే ఉంటాయి. కానీ లిస్ట్లోని డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ అనేవి ఉంటాయి. వీటి మీద ఎగ్జాంపుల్స్ మన ఇన్స్టా పేజ్లోని క్వశ్చన్స్గా పెట్టాము. ఒకసారి వెళ్ళి చెక్ చేసి వాటికి కమెంట్ చేయండి. మన ఇన్స్టా పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే యాస్కీ వాల్యూ. ఏంటిది, చాలా కొత్తగా ఉంది అనుకోవద్దు. ఈవెన్ యాస్కీ వాల్యూ అంటే ఇప్పుడు మనం క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ABCD, మనం నార్మల్గా వాడే మన రియల్ లైఫ్ నార్మల్ క్యారెక్టర్స్, వాటి యొక్క వాల్యూ అంటే కంప్యూటర్లోని మెమరీగా స్టోర్ చేసుకుంటుంది కదా. మెమరీకి లెటర్స్ తెలియవు కదా, ఓన్లీ నెంబర్సే కదా. ఆ నెంబర్స్ ఎలా స్టోర్ చేసుకుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటరే ఉంది. ఆ ఏ అనే లెటర్ యొక్క వాల్యూ ఏంటి, ఎలా తెలుస్తుంది మనకి అని తెలుసుకోవడమే ఈ కాన్సెప్ట్ యొక్క మోటో. అయితే ఇందులో మనం వాడేవి 2 ఫంక్షన్స్ అనమాట, ORD ఒకటి, CHR ఒకటి. వీటిని ఎలా వాడాలి, అసలు ORD అంటే ఏంటి, CHR అంటే ఏంటి అని చూద్దాం. ఇప్పుడు నేను ఏం చెప్పా మీకు, ఒక లెటర్ అనేది తీసుకోవాలి. నేను ఏ అని ఒక వేరియబుల్లోకి క్యాపిటల్ ఏ అనే ఒక లెటర్ని స్టోర్ చేసుకున్నా. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ చూసుకుంటే నేను దీని యొక్క వాల్యూ ఏంటి అని చెప్పి ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. నేను ప్రింట్ అనే ఫంక్షన్ వాడతాను ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ ORD ఆఫ్ ఏమి ఇచ్చాను, నేను వేరియబుల్ని కదా ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, ఏ అని చెప్పి నేను పాస్ చేశాను. నెక్స్ట్ చూసుకుందాం. నేను ఈ ఫైల్ని సేవ్ చేసా. ఇది చూడండి, నాకు 65 అని చెప్పి వాల్యూ ఇచ్చింది. ఇది మన ఏ సేవ్ అయినా కంప్యూటర్ మెమరీ వాల్యూ అనమాట. ఇది అందరి కంప్యూటర్స్లో అందరి ల్యాప్టాప్స్లో సేమ్గానే ఉంటుంది. అండ్ అది ప్రీ డిఫైన్డ్గా అసైన్ అయిపోయిన వాల్యూస్. ఇప్పుడు నాకు ఒక వాల్యూ ఉంది సంథింగ్, B ఈజ్ ఈక్వల్స్ టు 65 అనే తీసుకుందాం.
b is equals to 65 అని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు నేను ప్రింట్ CHR ఆఫ్ b అని చెప్తాను. ఇక్కడ చూడండి నాకు ఏమని వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏ అని ప్రింట్ అయింది అంటే 65 అనే మెమరీ అలొకేషన్లోని సారీ 65 అనే మెమరీ అలొకేషన్లోని ఏ అనే లెటర్ సేవ్ అయిపోయి ఉంది అని చెప్తున్నాడు. ఐ హోప్ ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ ఉంది. టపుల్ అండ్ లిస్ట్ మీద నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. సో ఆ వీడియో కోసం కొంచెం టైం ఇవ్వండి. రేపటికల్లా నేను మీకు వీడియో అనేది ఇచ్చేస్తాను. టపుల్ అండ్ లిస్ట్ మీద కంప్లీట్గా డివైడ్ చేస్తూ అసలు వాటి ఎగ్జాంపుల్స్తో వాటి కోడ్స్తో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో వస్తా. హోప్ ఎవ్రీవన్ వీడియోస్ చూస్తున్నారని. బట్ నాకు ఇన్స్టాలోని ఎవరు కమెంట్స్ ఏం పెట్టట్లేదు. సో ఆ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఇక్కడ వరకు చూసినందుకు. అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.